మా రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మా గుజ్జకృష్ణ గారు మిగతా నాయకులు అందరూ కూడా ఈరోజు విద్యార్థుల ఆందోళనలో మేమందరం కూడా పాల్గొంటా ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వాన్ని వెంటనే మరి ఆ బకాయిలు చెల్లించే విధంగా ఉద్యమ కార్యాచరణ ఈ రోజు నుంచి ప్రారంభించాలని చెప్పి ఈరోజు మొదటి రోజు ప్రారంభం జరగడం జరిగింది. మరి ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నది 5 మంది కాంట్రాక్టర్ల జేబు నింపడానికి కాదు, 10 మంది సంతోషం ఉండడానికి కాదు. ప్రాణాలు 100 మంది విద్యార్థులు ప్రాణాలు తెగించి కొట్లాడింది విద్యార్థుల భవిష్యత్తు గురించి. ఇలా 1,200 కోట్లు, దాదాపు 1000 నుంచి 1,200 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ బకాయిలు చెల్లించకుండా దసరాకు 600 కోట్లు అన్నారు, దీపావళికి 600 కోట్లు అన్నారు. అందులో 300 కోట్లు మాత్రమే చెల్లించి బకాయిలు అడితే కాలేజ్ యాజమాన్యం మీద విజిలెన్స్ దాడులు చేస్తా ఉన్నారు. విజిలెన్స్ దాడులు చేసి కేసులు బుక్ చేస్తా ఉన్నారు. అంటే కాలేజీలో నోరు బంద్ చేస్తే అయిపోతుందా? విద్యార్థులు కాముండరా? కాలేజీలు జీతాలు ఎట్టి ఇవ్వాలి, 4 లక్షల మంది ఉద్యోగులు జీతాలు ఎట్టి ఇవ్వాలి, 2,800 కాలేజీలు ఎట్లా నడవాలా మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు ఫర్దర్ స్టడీ చేయాలన్నా, ఫర్దర్ ఉద్యోగాలు చేయాలన్నా వీళ్ళు సర్టిఫికేట్ రావాలి కదా. మరి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడ పోవాలి? మేము చెప్తా ఉన్నాం, వెంటనే దశల వారీగా మొత్తం విడుదల చేయాలి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మరో శ్రీలంక మాదిరినో మరో నేపాల్ మాదిరిగా అయ్యే పరిస్థితి వస్తుంది. మీరు ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, కానీ విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రం ఎక్కువ రోజులు నడవదు. మీరు అన్న ప్రకారం ఎవ్రీ మంత్ మరి ఎవ్రీ వీక్ ఇవ్వాలి. మిగతా బిల్లులు అన్ని ఆపి వీళ్ళకి చెల్లించి విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించేటట్టు చేయాలి. మీరు 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే, 9 నెలలు జీతాలు ఇవ్వకపోతే లెక్చరర్ ఎట్లా చెప్తాడు? ఎట్లా విద్యా ప్రమాణాలు ఉంటాయి? కాలేజీ ఎట్లా నడుస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు. అంటే మీకు పట్టదా? మీ గురించి తెలంగాణ తెచ్చుకునేది మీరు కోట్లు సంపాదించుకునికిరా? మీరు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకొని హాయిగా ఉండడానిక? మీ పిల్లలు మీరు చదువుకొని మీరు కోట్లు సంపాదించుకొని మీ ఆస్తులు కూడా పెట్టడానిక? 10 మంది కాంట్రాక్టర్లు దొంగలు ఎదగడానికేనా మేము తెలంగాణ తెచ్చి? కాంట్రాక్టర్లు బిల్లు ఆపండి, ఇలా మొత్తం వీళ్ళకి చెల్లించండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు దీనికి మద్దతు తెలుపుతారు. అటు రైతులు నాశనం అయిపోయారు, అటు ఆటో డ్రైవర్లు నాశనం అయిపోయారు. ఏ వ్యవస్థ బాగుందండి? ఒక వ్యవస్థ బాగుందా? గవర్నమెంట్ హాస్పిటల్ కూడా టాబ్లెట్లు లేవు. ఒకరికి రిటైర్డ్ అయిన 10 లక్షల మంది ఉద్యోగులకు వాళ్ళు దాచిపెట్టిన డబ్బులు వాళ్ళకి వస్తలేవు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎంతమంది వాళ్ళ బతుకులు ఏమైపోతున్నాయి? పిఆర్సీ లేదు, ఏం లేదు. కనుక ఖచ్చితంగా ఇలా వీళ్ళ రియంబర్స్మెంట్ ఫీజు మొత్తం కూడా చెల్లించాలి. యజమానంతో మాట్లాడాలి, కాలేజీలు ఓపెన్ చేయాలి. ముందు లెక్చర్స్ 9 నెలల నుంచి బకాయిలు లెక్చర్స్ జీతాలు బకాయిలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇవ్వాలి. వెంటనే మాట్లాడి చర్చలు జరిపి కాలేజీలు ఓపెన్ చేసి వీళ్ళ జీవితాలు చెలగాట మాడొద్దని చెప్పి, లేదంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మమేకం చేసి మరి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. దయచేసి ప్రభుత్వం జోక్యం కల్పించుకొని అన్ని బిల్లులు ఆపి వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దశల వారీగా చెల్లించకపోతే తదుపరి కార్యాచరణ ఇంకా దశల వారు చెల్లించకపోతే 12 లక్షల మంది విద్యార్థులు లూకుంటారా? కాలేజీలు బంద్ అయినాయి, ఇంకా ఇంటికాడ వచ్చి కూర్చుంటారా? రోజు ఆందోళన. అంటే వాళ్ళ ఏ విధంగా ఉంటాయి అంటే దీన్ని మరి జనరల్ గా ఎవరైనా ప్రభుత్వం నటుడు ఏం చేస్తారంటే రైతులను బాగు చూసుకుంటాడు. ఊర్లలోకి పోతే మరి రైతులు బాగుండాలి, కరెంటు నీళ్లు ఉండాలని చూసుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా విద్యార్థులను బాగు చూసుకుంటారు. ఏమైనా గవర్నమెంట్ నడవాలనుకుంటే, గవర్నమెంట్ నడవద్దు అనుకుంటే విద్యార్థులు పెట్టుకుంటారు. మరి గవర్నమెంట్ నడవద్దని ఆలోచన ఉందా ఎవరికన్నా? గవర్నమెంట్ పడిపోవాలని ఆలోచన ఉందా ఎవరికన్నా? గవర్నమెంట్ విద్యార్థులకు రెచ్చగొడుతుందా? లేకపోతే తెలంగాణ ప్రశాంతంగా ఉండొద్దా? అసలు ఏ ఉద్దేశంతో 2,800 కాలేజీలు మూతపడేటట్టు చేస్తా ఎవడైనా? 12,50,000 మంది విద్యార్థులు చెలగాట మాడుతుందా? 4 లక్షల మంది ప్రైవేటు కాలేజీలో పనిచేసే ఉద్యోగులతో జీవితం చెలగాట మాడుతుందా?